అభివృద్ధి సంక్షేమం రెండు పట్టాలాంటి ఆ రెండు పట్టాల మీద ప్రభుత్వం అనేటువంటి రైలు ప్రయాణించాలి. కానీ అది వేరు ఇది వేరుగా సాగినటువంటిది. ఒకనాడు అభివృద్ధి అన్న అస్త్రంతో చంద్రబాబు వెళ్తే సంక్షేమం అన్న అస్త్రంతో జగన్మోహన్ రెడ్డి వెళ్ళారు. ఇక్కడ పాలనాపరమైనటువంటి కీలక సంస్కరణలు చేసుకొచ్చారు. దేశం యావత్తు చూసింది భారతదేశం వైపు. ఒకటి, వేలకు వేలు డబ్బులు పేద ప్రజలకు పంచిపెట్టడం, దాని ద్వారా జిఎస్టిపి గ్రోత్, అది ఒక ఎత్తు. రెండవ పక్కన వచ్చేటప్పటికినేమో ఏదైతే పాలనా సంస్కరణలో భాగంగా వాలంటీర్ వ్యవస్థ, అట్లాగే సచివాలయ వ్యవస్థ లాంటివి తీసుకురావడం. అంతకుముందు ఉన్నటువంటి ఏదైతే పంచాయతీ వ్యవస్థ నుంచి సరికొత్తదైనటువంటి వ్యవస్థ, ఈ రెండు వ్యవస్థలతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి పోల్ మేనేజ్మెంట్ కూడా సీరియస్గా చేసుకెళ్లారు. చిట్ట చివరి కార్యకర్త దాకా, చిట్ట చివరి ప్రజల దాకా డబ్బులు పంచేటటువంటి కార్యక్రమంతో పాటుగా అధికార యంత్రాంగానంతా తన చేతిలో నడిపించుకోవచ్చు. కాబట్టి అతను గెలిస్తే